అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. సో ఆరోగ్యం అంటే ఏంటో చెప్పండి. చూడంగానే మనిషి కొంచెం పుష్టిగా ఉన్నాడు, బాగున్నాడు అనుకున్నంత మాత్రాన ఆరోగ్యం ఉన్నట్టు కాదండి. ఆరోగ్యం అంటే మనం అటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, ఇటు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండాలి. ఆ రెండు ఉంటేనే మనం హ్యాపీగా ఉన్నట్టు. కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు, మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. అలా ఉండడానికి కూడా మంచి ఆహారం తీసుకోవాలి. మరి అలాంటి ఆహారమే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు చూపిస్తున్నారు. మరి ఈరోజు కూడా మీరు ఆరోగ్యంగా ఆనందంగా బలంగా ఉండడానికి ఎలాంటి ఆహారాన్ని అందించబోతున్నారో మరి మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, కూడా బాగున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ మధ్యన మేడం అయితే అసలు సూపర్ డూపర్ డ్రెస్సులు వేసేస్తున్నారు, చాలా బాగున్నాయి మేడం. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచిలో ఎవరి కోసము ఎలాంటి ఔషధయుక్తమైన రెసిపీని అందించబోతున్నారు? సో ఇవాళ మనము ముఖ్యంగా మనకి చాలా బలహీనంగా ఉన్నారని అంటున్నావు కదా, చెప్పావు కదా. సో బలంగా ఎలా ఉండాలని, సో అలా బలంగా ఉండడానికి మనకి విటమిన్ B12 అనేటువంటిది కూడా మన శరీరానికి ఎంతో కొంత అవసరం పడుతుంది. అవును. అది అన్ని ఏజ్ గ్రూప్స్, అంటే ఆల్మోస్ట్ ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు కూడా అది ఇంపార్టెంట్. సో అది మనం ఇంజెక్షన్స్ ఫామ్గానో టాబ్లెట్ ఫామ్లోనో తీసుకునే బదులుగా మన ఆహారంలో అలాంటి ఔషధ విలువలు ఉన్నటువంటి రెసిపీ తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనకి అది పుష్కలంగా లభిస్తుంది. సో సోయా వాళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సోయా, మల్టీగ్రెయిన్ పిండి, క్యారెట్ తురుము, అల్లం తురుము, సైంధవ లవణం, చాట్ మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర. సో ఏం చేద్దాం ఇప్పుడు? సో ముందుగా మనం ఏం చేద్దామంటే, మనం సోయా చంక్స్ ఉన్నాయి కదా, సో వాటన్నింటిని కూడా మనం నీళ్ళలో చక్కగా నీళ్ళలో పెట్టేసేసి ఆ తర్వాత దీన్ని స్క్వీజ్ చేసేసామన్నమాట. సో ఇప్పుడు ఈ సోయాని ఇలా మనం చక్కగా చూసారా, నీళ్ళన్నీ కూడా పోయినాయి దీంట్లో. సో వీటిని ఏం చేద్దామంటే, నీళ్ళలో అంటే చాలా మంది వేడి నీళ్ళలో నానబెట్టాలి అది ఇది అని అంటూ ఉంటారు కదా. సో వీటిని వేడి నీళ్ళలో కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గానే మామూలు నీళ్లు చక్కగా తీసుకొని, మంచినీళ్ళు తీసుకొని సోయా చంక్స్ అట్లా వేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు ఉంచేసుకుంటే చక్కగా నానబెట్టి మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. అలా పిండేసుకొని తీసేసుకొని సరిపోతుంది. సో ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటాం. ఇప్పుడు ఈ కప్లో ఉన్నటువంటి సోయా చంక్స్ అన్నింటిని కూడా మనం మిక్సీలో వేసేద్దాం. సో ఇవి తీసుకుంటే చాలా బలం అంటూ ఉంటారు కదా. మామూలుగా అయితే అసలు ఏమంటారు, వెజ్లో విటమిన్ B12 అనేది చాలా రాదు. ఎగ్జాక్ట్గా ఇట్లా తీసి పడేస్తారు. వెజ్ మీరు తినేది అయితే లేదు. సో ఇది వెజిటేరియన్ వాళ్ళకి మీట్తో ఈక్వల్గా అనమాట, అంటే మాంసాహారంతో ఈక్వలెంట్గా వచ్చేటువంటి పోషక విలువలు అన్నీ దీనిలో ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉన్నది కదా, సో అవి కూడా తీసుకున్నాం. సో ఒక 4-5 వేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మిశ్రమాన్ని మొత్తం మనం చక్కగా మిక్సీ చేసేసుకున్నాం. ఓకే. గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎలా అయిందో, చక్కగా కొంచెం కచ్చపచ్చగా ఉందన్నమాట పచ్చిమిర్చి కూడా. సో ఇప్పుడు మిశ్రమాన్ని ఇలా మనం పక్కకు పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఆవడ్లు అనుకున్నాం కదా, సో అంటే మనం ఆవిరి పైన ఉడికిస్తున్నాము. సో అందుకనే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకొని కొన్ని నీళ్లు మంచిగా మరగబెట్టించేసుకున్నాం. ఓకే. నీళ్ళు కూడా పోసేసుకుందాము. అంటే మనము ఇడ్లీలు తయారు చేసుకోవడానికి ఎంత నీళ్ళు పోసుకుంటామో అలాగా నీళ్ళు పోసుకుందాం అనమాట. నీళ్ళు మంచిగా మరుగుతాయి. ఇప్పుడు అలా మరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఏం చేద్దామంటే, సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా తీసుకున్నాం. ఇటు ఇచ్చేసేయండి. సో మనం ఈ మిక్సీ జార్లో మనం ఏదైతే మిశ్రమం ఉందో ఇదంతా కూడా చక్కగా బౌల్లోకి తీసేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, నేను ఒక బౌల్ తీసుకున్నాను. సో మనకి ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ నానబెట్టుకున్న సోయా అలాగే పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇలాగ మనము తీసేసుకున్నాం అనమాట. బౌల్లోకి తీసేసుకుందాము. దాని తర్వాత దాంట్లో మల్టీగ్రెయిన్ ఎంత ఇవ్వమంటారు? ఒక హాఫ్. ఓకే. ఒక హాఫ్ కప్పు మల్టీగ్రెయిన్ పౌడర్ వేసి, అంటే మనకి మల్టీగ్రెయిన్ దొరుకుతుందనమాట, అది వేసేసుకోవాలి. దాని మనకి అంటే బైండింగ్ కోసం అన్నట్టు, మనకి వడలు చేయడానికి ఎంత మిశ్రమం అవుతుందో మన కన్సిస్టెన్సీ అంత వేసేసుకోవాలి మనం. అలాగే సో ఇందులో మనము అల్లం తురుము తీసుకోవాలి. ఒక స్పూన్ అల్లం తురుము తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు ఇక్కడ మనం క్యారెట్ తురుము తీసుకున్నాము. ఇక ఒక హాఫ్ కప్ క్యారెట్ తురుము, ఇది కొంచెం చిన్నగా పెట్టేసుకుందాము. మంచిగా నీళ్ళు కూడా మరుగుతున్నాయి. అండ్ దాంట్లో కొద్దిగా చాట్ మసాలా, అంటే ఎంత వేసుకుందాము? ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం. ఒక హాఫ్ స్పూనా? ఓకే. ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా, అలాగే సైంధవ లవణం తగినంతగా,
తగినంత సైంధవ లవణం, కొత్తిమీర మొత్తం వేసేయమంటారా? ఓకే, కొత్తిమీర మొత్తం వేసేసుకుందాం. సో ఇదంతా వేసుకొని మనం ఏం చేయాలంటే మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ మిక్స్చర్ని. నీళ్ళు చూద్దాం మనం, ఎందుకంటే సోయా ఆల్రెడీ మనం నీళ్ళల్లో నానపెట్టేసుకొని దాన్ని పిండి ఎక్కువ పిండలేదు, మరి కొంచెం పిండేసుకొని అప్పుడు మిక్సీ జార్ పట్టుకున్నాం కాబట్టి చూసారు కదా ఆల్రెడీ నీళ్ళతో మనకి ఎక్కువ పని ఉండదు. పోవాల్సి వస్తే కొద్దిగా పోయేసుకోవడం, అంటే మనకి ఇడ్లీ పిండితో ఇడ్లీ ఎలా వేస్తాము అలా రావాలన్నమాట. ఇంకొంచెం పోసుకుందాం లైట్గా, కొద్దిగా నీళ్ళు ఇవ్వరా. ఓకే, కొద్దిగా పోసుకొని చూద్దాం ఫస్ట్ అయితే కనుక ఇది మనకి ఎలాగా పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అని. యా, కరెక్ట్గా వచ్చేసింది అనమాట మనకి. సరిపోతుందా మ్యామ్? ఇంకొంచెం నీళ్ళు ఏమన్నా సరిపోతుందా? సో ఇది మనం ఏంటంటే ఇలా కొద్దిగా టిక్కీ లాగా ఒత్తుకోవాలన్నమాట మనకి, ఎందుకంటే మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి. ఇలాగా సరిపోతుందా? ఇంకా చిన్నగా సరిపోతుందా? ఓకే, ఇలా అరిటాకులో పెట్టుకోవాలి. మళ్ళీ అలాగే నాలుగు వైపులా కూడా పెట్టేసుకుందాము. ఇలా అరిటాకులో మొత్తం పెట్టేసుకొని నేను ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాను. అండ్ మ్యామ్ మీరు ఈ లోపు అసలు మిల్ మేకర్ ఎవరెవరు తీసుకోవాలి, రోజుకి ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు, ఎందుకు P12 లాస్ అయిన వాళ్ళు ఎన్ని రోజులు తింటే మనకు వస్తుంది, ఇవన్నీ చెప్పండి. ఎస్, ఓకే. సో ముఖ్యంగా ఈ సోయా అనేటువంటిది మీల్ మేకర్ అని ఎందుకు వచ్చిందంటే మనకి సోయా గింజలు కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఆ సోయా గింజలలోంచి నూనె అంతా తీసేసాక వచ్చేటువంటి పిప్పి ఉంది చూసారా, ఆ పిప్పిని ఇట్లా మనకు చిన్న చిన్న బాల్స్గా చేసినప్పుడు వచ్చేటువంటిదే సోయా చంక్స్ అంటారు అనమాట. అవి చిన్న చిన్నగా ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చూపించాం కదా మనం తయారు చేసే కంటే ముందర అలా రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి అన్నమాట. అయితే దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే ముఖ్యంగా మనకి సోయా బీన్స్ గింజలలోనేమో మనకి కొవ్వు పదార్థాలు ఉంటాయి, అవి హై ప్రోటీన్స్ అన్నమాట, అంటే ప్రోటీన్ రిచ్గా ఉంటుంది. మనకు శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ B12 దాంట్లో కూడా వస్తుందన్నమాట. సో అలానే మనకి ఆ నూనె అంతా తీసేసాక మనకి ఏదైతే పిప్పి ఉంటుందో దాంట్లో ఇంకా అధికంగా కూడా ప్రోటీన్స్ ఉంటాయి, అలానే విటమిన్ B12 కూడా అధికంగా ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే హై ఫైబర్ కూడా ఉంటుంది అనమాట అడిషనల్గా. సో ఈ హై ఫైబర్ ఏమవుతుందంటే మనకి కాన్స్టిపేషన్ రాకుండా, అంటే మలబద్ధకం రాకుండా, జీర్ణాశయ శక్తి ఇంకా మెరుగ్గా పనిచేయడానికి, అలానే హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి పైల్స్ సమస్యలు రాకుండా, ఇంకా బాడీ వెయిట్ అంటే ఎక్కువ మనకి ఒబెసిటీ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో అంటే ఇది తీసుకుంటే మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది, అంటే డైజెస్ట్ అవ్వడానికి తొందరగా తోడ్పడుతుంది అంటారా, లేకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అంటారా? లేదు, తొందరగా టైం ఏం తీసుకోదు, ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ మన ఎందుకంటే ఆయిల్ ఫ్రీ కదా ఇది, సో హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అది పేగులకి కూడా చాలా, అంటే మనకి ఏవైతే కొవ్వు పదార్థాలు కూడా మన పేగుల చుట్టూ అంటకుండా సో ఈజీగా అది వెలికి తీసేస్తుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ వేసేసుకున్నాం కదా, నేను ఇలా ఒక 8 వేసేసాను అనమాట. ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో మూత పెట్టుకొని ఆవిరి పైన మనం ఉడికించుకుంటాం ఒక 15 నిమిషాలు. ఓకే, చూసారు కదా, సో మనం చక్కగా తయారు చేసేసుకొని ఆవిరి పైన ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, లో ఫ్లేమ్ మీద కాబట్టి వెయిట్ చేద్దాం. సో మనము చక్కగా ఉడకడానికి ఒక 15 నిమిషాలు వెయిట్ చేయాలి అని అన్నాం కదా, చక్కగా వెయిట్ చేసాము. చూద్దాం అసలు ఉడికినాయో లేదో మనకి ఎలా తెలుస్తుంది అని అంటే గుచ్చడమే, చక్కగా ఫోర్క్ తీసుకొని అలా మనకి ఏం అంటుకోలేదు కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికినాయి అన్నట్టు దాని అర్థం అనమాట. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఏమన్నాం, వీటిని ఆవడలు అన్నాం. సో కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుందా, ఇదిగో నేను ఆల్రెడీ ఏం చేశానంటే కొంచెం పెరుగులో లైట్గా నీళ్లు పోసుకొని దాంట్లో తగినంత ఉప్పు, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఇవన్నీ సైంధవ లవణం ఇవన్నీ వేసి మంచిగా ఇలా పెట్టేసుకున్నాను అనమాట ముందుగానే. సో దాంట్లో మనము ఇవి తీసేసుకుందాము. యా, పర్ఫెక్ట్గా వచ్చినాయి మ్యామ్, నిజంగా చాలా బాగున్నాయి, అంటే మనకి అంటుకోవట్లేదు కొత్తగా, అంటే మనం ఏమంటారు పైగా అరిటాకు మీద కూడా చేసామేమో, దాంట్లో ఉండే ఆ విలువలు కూడా వీటికి వచ్చేస్తుంది అనమాట. తీసేసుకుందాము, వేడిగా అలా వేసేసుకుంటే ఇంకా మంచిగా త్వరగా ఇంకిపోతాయి. ఇవన్నీ కూడా ఎంత ఔషధయుక్తంగా ఉంటాయి కదా మ్యామ్, ప్లస్ అట్ ద సేమ్ టైం చాలా కొత్తగా ఆరోగ్యంగా ఉంటాయి. సో నార్మల్గానే మనం వడలున్నగానే మినపప్పు తీసేసుకున్నాం, చక్కగా దాన్ని వడల్లాగా చేసేసుకున్నాం, మంచిగా నూనెలో వేయించేసుకున్నాం. మినపప్పు ఎంత ఆరోగ్యకరమో మనం దానిలో నూనెలో వేయించడం వల్ల మనకి దాన్ని ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ నిల్ అని చెప్పాలి. కానీ మన సాటిస్ఫాక్షన్కి అలా తింటూ ఉంటాం.
సో ఇలా తిన్నట్లయితే మనకు ఆరోగ్యంతో పాటు మనకు ఆ సంతృప్తి కూడా కలుగుతుంది అనమాట. ఎస్. సో చూడ్డానికి అయితే మాత్రం అమేజింగ్ ఉంది మ్యామ్, చాలా అంటే చాలా బాగుంది కదా. సో మరి ఎలా ఉంటాయి అనేది ఇప్పటి వరకు కూడా మన మిల్ మేకర్ని లైక్ ఈ సోయా చంక్స్ని ఏంటంటే కేవలం బిర్యానీలోకో లేకపోతే కర్రీగానో ఉపయోగించాలి తప్పితే ఇలా తయారు చేయలేదు ఆవడల రూపంలో. బట్ ఇప్పుడు చూద్దాం. సో అందుకనే ఇప్పుడు మనం ఇంత రుచికరంగా ఎందుకు తయారు చేస్తున్నామంటే మనం నాలుక చాలా టేస్ట్ని ఇష్టపడుతుంది కాబట్టి. సో రుచిగా ఉంటే అది తినడానికి ఇష్టపడతారు. సో దీని ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనకి ఒక విటమిన్ బి కాంప్లెక్స్ కానివ్వండి, B12 ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ అవసరమే ఉండదు. అండ్ అలానే మనకి దీంతో కాల్షియం కూడా అందుతుంది అనమాట. ఓకే. సో ఫైబర్ కంటెంట్ ఆల్రెడీ ఉంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇవన్నీ కూడా మనకి సోయా ఆవడలలో లభిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసేసుకున్నాం కదా. సో ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఓకే. సో టేస్ట్ చేసేద్దాం. ఎస్, నేను వెయిటింగ్ టేస్ట్ చేయడానికి. ఇవన్నీ కూడా మంచిగా చూసారా, అలా పెట్టంగానే ఇలా సాఫ్ట్గా తునిగిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది, కమ్మగా, భలే టేస్టీగా. అండ్ మనం కొంచెం నవ్వుతుంటే లైట్గా పచ్చిమిర్చి కూడా వేసాము, కొంచెం స్పైసీగా అండ్ చాలా కమ్మగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రెగ్యులర్గా తయారు చేసుకునే ఆవళ్ళ కంటే కూడా ఇలా సోయాతో తయారు చేసుకునే ఆవళ్ళు అయితే మరింత రుచికరంగా ఉన్నాయి. మరింత ఆరోగ్యాన్ని మీ అందరికీ అందించే సోయా ఆవడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సోయా ఆవడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సోయా, మల్టీగ్రెయిన్ పిండి, క్యారెట్ తురుము, అల్లం తురుము, సైంధవ లవణం, చాట్ మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర. సోయా ఆవడ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నీళ్లలో నానబెట్టి పిండిన సోయా తీసుకొని వేసి కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న సోయా మిశ్రమం, అరకప్పు మల్టీగ్రెయిన్ పిండి, అల్లం తురుము, అరకప్పు క్యారెట్ తురుము, అర చెంచా చాట్ మసాలా, రుచికి సరిపడా సైంధవ లవణము, సరిపడా నీళ్లు పోసి వడపిండిలా కలిపి చిన్న చిన్న వడల్లా చేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సోయా వడలను ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకుంటే రుచికరమైన హై ప్రోటీన్, హై ఫైబర్ గల అలాగే విటమిన్ B12ని అందించే సోయా ఆవడ రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. కడుపు ఉబ్బరం తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే ఒక గ్లాస్ ముల్లంగి జ్యూస్లో 1 టీ స్పూన్ బార్లీ పౌడర్, అంటే బార్లీ గింజలను చక్కగా ఎండపెట్టేసేసి దాని తర్వాత పౌడర్ లాగా చేసుకొని అది 1 టీ స్పూన్ కలుపుకొని తాగినట్లయితే కడుపు ఉబ్బరం చక్కగా తగ్గిపోతుంది. అలానే గ్యాస్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ చిట్కాని పాటించండి. కనీసం అంటే ఒక 2 వారాలు పాటించినట్లయితే ఆ కడుపు ఉబ్బరం నుంచి మీకు చాలా రిలీఫ్ వస్తుందన్నమాట. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సంజీవనిలో ఎవరికి సంజీవని అలాంటి ఔషధాన్ని అందించబోతున్నారు అండ్ ఏంటది? సో మనకి శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా. సో అంటే మనకి హితకరం కాని అటువంటి కొవ్వు పదార్థం ఏదైతే ఉందో దానిని తక్కువగా చేసి అది శరీరం నుంచి తొలగించడానికి, అంటే టాక్సిన్స్ లాగా బయటికి వెళ్ళిపోవడానికి ఉపయుక్తం అవ్వే ఒక మంచి ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఓకే. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మూలంగా, అంటే ఆ కొలెస్ట్రాల్ మూలంగానే కదా ఈ మధ్యన హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువగా రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. హార్ట్ అటాక్సే కాదు, చాలా రకాలైన అనారోగ్యాలు కూడా వస్తున్నాయి. ఆ బ్లడ్ క్లాట్స్ కానివ్వండి, ఆ బ్లడ్ క్లాట్స్ అప్పుడప్పుడు మనకి పల్మరీ సిస్టమ్, అంటే మన ఊపిరితిత్తులలో కూడా అది వెళ్ళి కూడా మనకి బ్లాక్స్ లాగా రావచ్చు అనమాట. సో అలా పల్మనరీ ఎడిమా అంటారు. సో అది వివిధ రూపాలలో మనకి అబ్స్ట్రక్షన్స్ కలిగిస్తుంది. సో వాటన్నింటినీ మనం తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండడానికి అది ఉపయుక్తంగా ఉంటుంది. ఓ, ఇంతకీ ఏంటది? అదే మూలి స్వరసం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మూలి స్వరసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ఆకులు, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా చూడండి. కొలెస్ట్రాల్ నుంచి, అంటే కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నించండి.
సో మూలి ఆకులు అంటే చాలా మంది తెలుసు, మనం ముల్లంగి తీసుకుంటాం కదా, సో ముల్లంగి పైన రాడిష్ ఆకులు ఉంటాయి, సో ముల్లంగి పైననే ఉంటాయి. మనకి వాళ్ళు కొనే అమ్మేటప్పుడే లైక్ ఏంటంటే కొన్నిసార్లు ఓన్లీ ముల్లంగి అమ్ముతారు, కొన్నిసార్లు ముల్లంగి ఆకులతో సహా అమ్మేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా మనం ముల్లంగి కొనాలి అంటే చక్కగా ఆకులతో పాటు తీసుకున్నట్లయితే దానిని ఆకులను మనం పచ్చడి లాగానో లేకపోతే ఇంకే రకంగానైనా దాన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ముల్లంగిని కూడా మనం ఇలా కూరలలో కానీ ఏదైనా వాడుకోవచ్చు. అండ్ ఔషధయుక్తంగా కావాలి అంటే మాత్రం ఈ ముల్లంగి ఆకులను చక్కగా మనం వాష్ చేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వాష్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఇప్పుడు దీన్ని మనం స్వరసంగా ఎలా తయారు చేసుకుంటామంటే, పూర్వకాలంలో అయితే వాళ్ళందరూ ఏం చేస్తారంటే చేతిలోనే ఆకులను ఇట్లా తీసుకొని రసంలాగా తీసారు. సో ఇప్పుడు మనం కొంచెం కల్వం ఉపయోగించుకొని సహాయంతో ఇప్పుడు మనం దాని పేస్ట్ లాగా చేద్దాం అనమాట. రెడీ. సో ఇక్కడ మనము కల్వం రెడీ అనమాట. ఇప్పుడు ఈ ఆకులని ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే కనుక ఆకుల్ని మనము దంచుకుందాము. ఆ తర్వాత అవసరం అయితే నీళ్ళని కూడా ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నాను, వాటర్ వచ్చేస్తున్నాయి, కొంచెం వేసుకున్నాము. ఫస్ట్ నేను దంచి యూజ్ అవుతుంది. దంచిన తర్వాత నీళ్ళు వేస్తాను. సో దంచుకుందాం. ఇది బద్దలైపోయేటట్టు. వాటర్ వేస్తే మీద పడుతుంది. అంటే ఇది పేస్ట్లా కావాలా? కొంచెం పేస్ట్ లాగా అయినప్పుడు దాన్ని మనం మళ్ళీ కూడా కొంచెం నీళ్ళు వేసేసుకొని కొంచెం లిక్విడ్ లాగా తయారు చేసుకుంటాము. సో దాన్ని స్వరసం అంటారు అనమాట. అంటే ఇట్లా ఆకులలో నుంచి డైరెక్ట్గా రసం తీసి ఏదైతే మనం వాడతామో దాన్ని స్వరసం అంటాం. అది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. అంటే అన్ని రకాల ఔషధాల కంటే కూడా ఈ రకంగా మనం ఔషధం తీసినప్పుడు అది చాలా మనకు బాగా పనిచేస్తుంది అనమాట. అంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఇమ్మీడియట్ రిలీఫ్ కూడా ఇస్తుంది అనమాట. సో కొట్టేశారు మేము కష్టపడి. సో ఫైనల్లీ ఇదిగోండి ఇలా వచ్చింది. సో చూసారు కదా, చక్కగా మనం ఇలా దంచేసుకున్నాము, ఇలా పెట్టేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, బాగా ఏమంటారు ఘాటు వాసన వస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటారు? నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్లాస్లో తీసేసుకుందాం. ఓకే, నేను ప్లేట్ పట్టుకొస్తాను. సో మిశ్రమాన్ని గ్లాస్లో తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. అంటే దీంట్లో ఒక రసం ఏమి పిండమా? ఓన్లీ జస్ట్ డైరెక్ట్ ఈ మిశ్రమాన్ని తీసుకుంటామా? ఓకే ఓకే. సో వాటర్ పోసుకుందామా? మనం ఇది మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు అందులో ఇది కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఒక స్పూన్ తేనెని కూడా కలిపేసుకుందాం దీంట్లో. ఓకే, అప్పుడు తాగడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇంత క్వాంటిటీ తేనెని దీనిలో కలిపేద్దాం. ఓకే, సో కలిపేసుకొని ఇది కొంచెం తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా తాగేసేయండి, ఇది బెస్ట్ వే. ఒకవేళ ఇలా ఇది బెస్ట్ వే అనమాట. ఒకవేళ ఇలా తాగడానికి ఇబ్బంది పడుతుంటే ఆ ఆకులను అన్నింటినీ కూడా మళ్ళీ ఫిల్టర్ చేసేసుకొని మీరు ఆ జ్యూస్ అలా కూడా తాగేసేయచ్చు. సో 2 వేస్గా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అయితే బెస్ట్ వే. సో ఇది మనకి ఇంకా కళ్ళకి కూడా ఎంతో హితకరంగా ఉంటుందన్నమాట. సో ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన శాస్త్రాలలో అప్పుడే చెప్పారనమాట, నైట్ బ్లైండ్నెస్ కానీ కలర్ బ్లైండ్నెస్ కానీ ఉంటుంది చూసారా, అంటే ఆ కలర్ని ఐడెంటిఫై చేయలేని ప్రాపర్టీస్ కొన్ని అంటే జన్మ తరహాగా వచ్చినట్టు ఉంటాయి. సో వాటిని ఎలిమినేట్ చేయాలని అంటే వాటిని నిర్మూలించాలంటే ఇలాంటి కషాయం కూడా అంటే ఇలాంటి మనం పానీయం తయారు చేసుకొని తాగినట్లయితే చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పారు. ఓకే, సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట మనకి మూలి స్వరసంలో.
యా, మూలీ స్వరసం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసారు కదా, జస్ట్ ఇలా తయారు చేసుకొని తీసుకోండి. ఇందుకే ఎన్ని రోజులు తీసుకోవాలో చెప్పలేదు. సో ఇది మనం కనీసం అంటే ఒక వారం నుంచి 10 రోజుల వరకు తీసుకోవాలి కంటిన్యూస్గా. ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ ఒక వారం నుంచి 10 రోజులు. ఇంతేనా ఇప్పుడు మనం తయారు చేసుకున్న గ్లాస్? ఇంత క్వాంటిటీ. ఓకే. సో అండ్ దీంట్లో మనకి క్రిములు కూడా నాశనం అయిపోతాయి. అంటే మనకి పొట్టలో వచ్చేటువంటి క్రిములన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఓకే. సో విన్నారు కదా, పొట్టలో ఏవైనా పురుగులు క్రిములు లాంటివి ఉంటే అవి చనిపోవడంతో పాటు అంటే బయటకు వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం బ్యాడ్ కొలెస్ట్రాల్ వెళ్ళిపోతుంది, కళ్ళకి కూడా చాలా హితకరంగా ఉంటుంది. కాబట్టి మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే మూలీ స్వరసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మూలీ స్వరసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ఆకులు, తేనె. మూలీ స్వరసం తయారు చేసుకునే విధానం: కల్వం తీసుకొని అందులో ముల్లంగి ఆకులు వేసి మెత్తగా రసం వచ్చేలా దంచుకోవాలి. దంచుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని అందులో నీళ్లు పోసి 1 చెంచా తేనెను కూడా వేసి కలుపుకుంటే శరీరంలో ఉండే కొవ్వును తగ్గించి కళ్ళకు ఎంతో మేలు చేసేటువంటి మూలీ స్వరసం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, సో మీ అందరూ తప్పకుండా ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను. అవ్వాలి కూడా. ఆరోగ్యం కావాలి అని అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం కదా. సో అందుకోసమే ఆరోగ్యం కావాలంటే ఇలాంటివన్నీ తయారు చేసుకొని తీసుకోవాలి, ఖచ్చితంగా అవసరం. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, అలాగే రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.